హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్స్లో కొంత కన్సాలిడేషన్ తర్వాత సెకండ్ హాఫ్లో కొంత మంచి ర్యాలీ అనేది మార్కెట్లో కనిపించడం జరిగింది. సెన్సెక్స్ 622 పాయింట్స్ ర్యాలీ అయ్యి 30,818 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 187 పాయింట్స్ ర్యాలీ అయ్యి 9,066 దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇండియన్ రైల్వే మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు ఒక ఇంపార్టెంట్ ట్వీట్ చేయడం జరిగింది అనమాట. 200 స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్స్ ని జూన్ 1వ తేదీ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన బుకింగ్స్ ని త్వరలోనే ఓపెన్ చేస్తామని చెప్పి అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. కాకపోతే రీసెంట్ గా ఐఆర్సీటీసీ వాళ్ళు జూన్ 30th వరకు చేసుకున్న రిజర్వేషన్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. అదే ఐఆర్సీటీసీని కొంత నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ రోజు మనకు కొంత నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జూన్ 1st నుంచి 200 స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాం, దానికి సంబంధించిన బుకింగ్ కూడా త్వరలోనే ఉంటుందని చెప్పే అప్డేట్ అయితే డెఫినెట్లీ ఐఆర్సీటీసీని పాజిటివ్ గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. కాకపోతే ఐఆర్సీటీసీ రిలేటెడ్ గా మనం రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకున్నాం వాళ్ళకి ఏ సెగ్మెంట్స్ లో నుంచి ఎంతెంత రెవెన్యూస్ వస్తుందని. సో ఆన్లైన్ లో టికెట్లు అమ్మితే వచ్చే రెవెన్యూ కంటే కూడా వాళ్ళ క్యాటరింగ్ బిజినెస్ నుంచి వాళ్ళకి ఎక్కువ రెవెన్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఐఆర్సీటీసీ నెంబర్స్ కొంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే కమింగ్ డేస్ ఆర్ కమింగ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా వాళ్ళ క్యాటరింగ్ బిజినెస్ అనేది కొంత బాగా పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ వైరస్ వల్ల హైజీన్ రిలేటెడ్ గా అవేర్నెస్ కొంత పెరిగింది అనమాట. హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానివ్వండి, అండ్ ఎక్కడ పడితే అక్కడ తినకపోవడం కానివ్వండి, కొంత అవేర్నెస్ అయితే కొంత క్రియేట్ అయింది. సో ఈ అవేర్నెస్ అండ్ ఈ హైజీన్ రిలేటెడ్ గా వచ్చిన ఈ చేంజెస్ తో వీళ్ళ క్యాటరింగ్ బిజినెస్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా, సో ట్రైన్స్ లో వాళ్ళు అమ్మే ఫుడ్ ని కస్టమర్స్ ఎంత వరకు తీసుకుంటారు, సో కన్స్యూమర్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ ఐఆర్సీటీసీ స్టాక్ ని కమింగ్ టైమ్స్ లో అయితే ఇంపాక్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ అయితే 200 ప్యాసింజర్ ట్రైన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు జూన్ 1st నుంచి అనేది అయితే కొంత పాజిటివ్ ఫ్యాక్టర్ గా ఐఆర్సీటీసీకి యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈక్విటాస్ హోల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈక్విటాస్ లో మోర్గాన్ స్టాన్లే వాళ్ళు 19 lakh షేర్స్ అయితే కొనుక్కోవడం జరిగింది అనమాట. సో అది నిన్న కొనడం జరిగింది. 44.39 రూపీస్ యావరేజ్ ప్రైస్ తో అయితే ఇన్ని షేర్లను అయితే వాళ్ళు బై చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మోస్ట్లీ వేరే వాళ్ళు కూడా మీకు బై చేస్తున్నట్లు కనిపిస్తుంది. కాకపోతే మీరు గమనిస్తే ఎవరైతే బై చేస్తున్నారో మోస్ట్లీ వాళ్ళు సెల్ కూడా చేస్తుంటారనమాట. సో బై చేసిన వాళ్ళు సెల్ కూడా చేస్తుంటారు. కాకపోతే మోర్గాన్ స్టాన్లే దగ్గర నుంచి మీకు ఓన్లీ బై మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా వాళ్ళు 19 లక్షల షేర్లు ఈక్విటాస్ హోల్డింగ్స్ లో తీసుకోవడం ద్వారా ఈక్విటాస్ లో 0.58% వాటాను వాళ్ళు హోల్డ్ చేస్తున్నట్లు అనమాట. సో చెప్పండి, ఏ కంపెనీలో అయినా సరే 0.5% కంటే ఎక్కువగా ఒక ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే అది మనకి బల్క్ డీల్ అవుతుందా, బ్లాక్ డీల్ అవుతుందా? బల్క్ డీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో బల్క్ డీల్ కి బ్లాక్ డీల్ కి తేడా ఏంటి? ఎగ్జాంపుల్ ఈ కంపెనీ గురించే మాట్లాడుకుందాం. మోర్గాన్ స్టాన్లే వాళ్ళు తీసుకున్న షేర్స్ 19 lakh షేర్స్ అరౌండ్ తీసుకున్నారు కదా. సో ఈ షేర్స్ అనేటివి ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ షేర్లో పర్సంటేజ్ 0.58% అనమాట. సో 0.58% అంటే 0.5 కంటే ఎక్కువగానే తీసుకున్నారు కాబట్టి ఇది మనకి బల్క్ డీల్ అవుతుంది అనమాట. సో 0.5% కంటే ఎక్కువ ఈక్విటీ ఏ ట్రాన్సాక్షన్ లో అయినా ఇన్వాల్వ్ అయినట్లయితే అది మనకి బల్క్ డీల్ అవుతుంది ఫ్రెండ్స్. మరి బ్లాక్ డీల్ అంటే ఏంటి? మినిమం 5 lakh షేర్స్ అయినా ట్రాన్సాక్షన్ జరగాలి, లేదంటే 5 కోట్లకు సంబంధించిన వర్త్ చేసే షేర్స్ అయినా ట్రాన్సాక్షన్ జరగాలి. ఈ రెండిట్లో ఏ ఒకటి జరిగినా సరే అది మనకి బ్లాక్ డీల్ లోకి వస్తుంది. ఓలా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ జొమాటో వాళ్ళు, నెక్స్ట్ రీసెంట్ గా స్విగ్గీ వాళ్ళు, అండ్ ఇప్పుడు ఓలా వాళ్ళు. ఓలా CEO భవిష్ అగర్వాల్ గారు ఈమెయిల్ లో చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇలా చెప్పారు, ఈ లాస్ట్ 2 months లో మన రెవెన్యూస్ 95% వరకు ఫాల్ అయిపోయాయి. అండ్ ప్రెసెంట్ ఈ వైరస్ వల్ల, సో ఇంపాక్ట్ వల్ల మనకు సంబంధించిన డ్రైవర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఇంపాక్ట్ అయ్యారు. ప్రెసెంట్ ఉన్న కండిషన్ అనేది ఫ్యూచర్ కి సంబంధించిన మన బిజినెస్ మీద అన్సర్టైనిటీని క్రియేట్ చేసింది. అంటే రానున్న రోజుల్లో మనం అసలు ఎలా గ్రో అవ్వాలనేది కూడా మనకి క్లారిటీ అనేది లేదు, అన్క్లియర్ గా ఉంది ప్రెసెంట్ కండిషన్ అనేది. సో ఉన్న స్ట్రెంత్ ని డౌన్ సైజ్ చేసే ప్రయత్నంలో 1400 ఎంప్లాయీస్ ని తీసేయాలనుకుంటున్నాం అని చెప్పి తను ఈమెయిల్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ కి పంపించడం జరిగింది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఐటీసీకి సంబంధించిన చైర్మన్ అండ్ ఎండి సంజీవ్ పూరి గారు కొంత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి మాట్లాడుకుందాం. సో తను ఏం చెప్తున్నారంటే, ప్రెసెంట్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా కొంత ఈజ్ అవుతున్నాయి, అంటే కొంత లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అంతా కూడా కొంత పికప్ అవుతుంది. ఎఫ్ఎంసీజీ గురించి మాట్లాడుతూ ఐటీసీకి వస్తున్న ఓవరాల్ రెవెన్యూస్ లో ఎఫ్ఎంసీజీ దగ్గర నుంచి 25 to 30% వస్తుందని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ లాక్డౌన్ తర్వాత కన్స్యూమర్ సెంటిమెంట్ అనేది కొంత చేంజ్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ ట్రస్టెడ్ బ్రాండ్స్ నే కొనడానికి ప్రజలు ప్రయత్నిస్తారు, అది మాకు కొంత లాభం అవుతుందని చెప్తున్నారు. కాకపోతే మనకు తెలుసు ఐటీసీ అంటే సిగరెట్స్ ఆర్ ఎఫ్ఎంసీజీఏ కాదు, వాళ్ళకి హోటల్ బిజినెస్ ఉంది, పేపర్ బోర్డింగ్ అండ్ ప్యాకింగ్ ఉంది, వీటన్నిటిలో కూడా వాళ్ళు ఉన్నారనమాట. సో హోటల్స్ గురించి మాట్లాడుతూ హోటల్ బిజినెస్ అనేది కొంత డ్రాప్ అవడం జరిగింది. అండ్ రానున్న రోజుల్లో కూడా కొంత ఇంపాక్ట్ అనేది అక్కడ మాకు నెగిటివ్ గానే ఉంటుంది. అండ్ అలాగే టొబాకో బిజినెస్ లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుతూ మా ఓవరాల్ రెవెన్యూస్ లో 60% నాన్ టొబాకో బిజినెస్ దగ్గర నుంచి వస్తున్నాయి. అంటే సిగరెట్స్ కాకుండా మిగతా చేస్తున్న బిజినెస్ లోంచి 60% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ మేము ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ సెగ్మెంట్స్ లోనే చేస్తున్నాం. సో ఇప్పుడు మేము చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి రానున్న రోజుల్లో మాకు ఫ్రూట్స్ ఇస్తాయని చెప్పే ప్రయత్నం చేశారనమాట. సో ఈ సిగరెట్ బిజినెస్ ఎందుకని ఇప్పుడు ఇలా వీక్ అవుతుంది
అవుతుంది, మీరు ఎందుకని ఇలా ఇంపాక్ట్ అవుతున్నారని అడిగినప్పుడు ఇల్లీగల్ ఇంపోర్ట్స్, లైక్ ఇప్పుడు ట్యాక్స్లు పెంచేశారు కాబట్టి ఇండియాలో ఇల్లీగల్ గా ఇంపోర్ట్ చేసుకుంటున్న టొబాకో ప్రొడక్ట్స్ ద్వారా సిగరెట్ బిజినెస్ ఇంపాక్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఐటీసీ షేర్ ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది కదా, దాని గురించి మాట్లాడుతూ సో ఇన్వెస్టర్స్ కి నేను సజెస్ట్ చేస్తున్నాను, మా ఫ్రీ క్యాష్ ని ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. సో ఐటీసీ మంచిగా జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రీ క్యాష్ ని, అందుకే వాళ్ళు డివిడెండ్స్ కూడా మంచిగా పే చేస్తూ ఉంటారు. ఫ్రీ క్యాషే కాదు, మా బాటమ్ లైన్ కూడా అంటే నెట్ ప్రాఫిట్ కూడా మాది రానున్న క్వార్టర్స్ లో గ్రో అవుతుంది. విత్ మార్జిన్స్ తో కమింగ్ ఇయర్స్ తో గ్రో అవుతామని చెప్పే ప్రయత్నం అయితే సంజీవ్ పూరి గారు చేయడం జరిగింది. కేవలం ఐటీసీ నెంబర్స్ అనేటివి టొబాకో మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉండడం వల్ల గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా సరే ట్యాక్స్ రిలేటెడ్ గా అది వీళ్ళకి డైరెక్ట్ గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అండ్ దాంతో పాటు వీళ్ళ సిగరెట్ బిజినెస్ కూడా కొంత మార్జిన్స్ అయితే లూజ్ అవుతూ వస్తున్నారనమాట అదర్ కంపెనీస్ కి. బట్ రీసెంట్ క్వార్టర్స్ అంతా కూడా టొబాకో బిజినెస్ వీక్నెస్ వల్ల ఐటీసీ మీద మనకి నెగిటివ్ ఇంపాక్ట్ తో స్టాక్ ప్రైస్ అనేది కొంత నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రైట్స్ ఇష్యూ అనేది ఈ రోజు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో అండ్ ఎవరైతే ఎలిజిబుల్ గా ఉన్నారో. సో దీని గురించి మాట్లాడుకుందాం. సో RILRE అనేది ఏంటి, మా డీమ్యాట్ అకౌంట్ లో ఉంది అని అడుగుతున్నారు. సో మీరు రికార్డ్ డేట్ కి రిలయన్స్ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్ లో హోల్డ్ చేసినట్లయితే మీకు రిలయన్స్ సంబంధించిన రైట్స్ అనేవి వస్తాయన్నమాట, రైట్స్ ఇష్యూని అప్లై చేసుకోవడానికి. సో అది RILRE అనమాట. సో మీరు ఇది యూస్ చేసుకొని మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ కానట్లయితే మీ రైట్స్ ని మీరు సెల్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి ట్రేడ్ అవుతుంది చూసారా, 40% అరౌండ్ ఇంక్రీజ్ అయింది. సో నార్మల్ గా షేర్స్ ఎలా సెల్ చేస్తుంటామో దాన్ని కూడా మీ డీమ్యాట్ లో ఉన్న వాటిని కూడా మీరు సెల్ చేసేయచ్చు అనమాట. అంటే మీరు రైట్స్ ఒకరికి అమ్మేస్తున్నట్లు ఎవరైతే దాన్ని తీసుకుంటున్నారో వాళ్ళు రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేస్తారనమాట. మనం IPO అప్లై చేసినప్పుడు టోటల్ మన అమౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది, స్టార్టింగ్ లోనే బ్లాక్ అయిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఈ రైట్స్ ఇష్యూని అప్లై చేస్తున్నప్పుడు స్టార్టింగ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు కేవలం 25% మీ క్యాపిటల్ మాత్రమే బ్లాక్ అవుతుంది అనమాట. సో రెస్ట్ 75% లో మే 2021 కి 25% పే చేయాలి, డిసెంబర్ 2021 కి 50% పే చేయాలన్నమాట. సో ఈ రైట్స్ ఇష్యూలో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే దానికి సంబంధించిన కంప్లీట్ పేమెంట్ అనేది మీరు డిసెంబర్ 2021 కి చేస్తున్నట్లు. సో ఇది ఎలా అప్లై చేయాలి, నేను ఆల్రెడీ ఎలిజిబుల్ గా ఉన్నాను, ఎలా అప్లై చేయాలంటే మీరు IPOని ఎలా అయితే అప్లై చేస్తారో అలానే సేమ్ అలానే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దాంతో పాటు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ లింక్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. సో డౌన్ చూడండి, ఆ కామెంట్ సెక్షన్ లో పిన్ కామెంట్ లో ఈ లింక్ అనేది ఉంటుంది. అండ్ దాంతో పాటు ప్రాసెస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు వచ్చి RWAP అప్లై ఫర్ రైట్స్ ఇష్యూ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు గో క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు క్లియర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలనే డీటెయిల్స్ కూడా నేను కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేస్తున్నాను. ఈ రోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెషన్ లో మనకి NBFC కంపెనీలు కానివ్వండి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి కొంత పాజిటివ్ గా రియాక్ట్ అవడం జరిగింది ఫ్రెండ్స్. దెన్ రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు మనకు కొన్ని స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టారు కదా. సో ఒక్కొక్క సెక్టర్ కి ఒక్కొక్క స్కీమ్స్ అయితే, దాంట్లో NBFCs కి సంబంధించి సెంట్రల్ గ్యారంటీగా ఉంటూ 30,000 crores ఇప్పిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు కదా. సో దాన్ని సెంట్రల్ క్యాబినెట్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది అనమాట. ఫైనాన్స్ మినిస్టర్ గారి ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దీంతో ఈ NBFC కానివ్వండి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి కానివ్వండి స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ ద్వారా 30,000 కోట్ల దగ్గరగా గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటూ డబ్బులు వస్తుందన్నమాట. సో ఇలా అప్రూవల్ ఇచ్చారు అనడంతో అవైతే మనకి కొంత పాజిటివ్ గా రియాక్ట్ అవడం జరిగింది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. సో ఫర్దర్ గా నిఫ్టీ ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్ గా 9,000 లెవెల్ అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే 9,120 అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే 9,250. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 17,280 ఇమీడియట్ గా అండ్ రెసిస్టెన్స్ 18,060 ఫ్రెండ్స్. సో ఈ లెవెల్స్ అయితే నేను నిన్న మాట్లాడిన లెవెల్సే. సో ఈ రోజు మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ మనకి 18,000 దగ్గరకు వచ్చి మళ్ళీ మనకి ఫాలో అవడం జరిగింది అనమాట. సో ఆ లెవెల్ పైన సస్టైన్ అయినట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా నేను 18,800 ని గమనిస్తున్నాను. ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. సో డేటా ఎక్కడైతే మీకు పాజిటివ్ గా మంచి నెంబర్ బిల్డ్ అవుతూ ఉంటుందో అది కాల్ సైడ్ ఉంటే అది రెసిస్టెన్స్ అవుతుంది, పుట్ సైడ్ ఉంటే మీకు అది సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మనకి ఎక్స్పైరీ కాబట్టి ఈ డేటాతో పాటు మనం ఈ మంత్లీ ఎక్స్పైరీ డేటాను కూడా గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ రెండింటిని కంబైన్ చేసి మనం చూసినప్పుడు సో ఈ డేటానంతా గమనిస్తూ రండి. ఇంట్రాడేలోనూ కొంత స్ట్రెంత్ చూపించి ఓవరాల్ గా కూడా మనకి స్ట్రెంత్ ఉన్న డేటా ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉందని. సో మనకి 9,300 దగ్గర కొంత స్ట్రాంగ్ డేటా అయితే ఫామ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా మీరు ఇంట్రాడేలో ఎక్కడెక్కడ చేంజ్ అయిందని చూస్తున్నప్పుడు మనకి 9,250 దగ్గర ఎక్కువగా బిల్డ్ అయింది అనమాట. అంటే ఇంట్రాడేలో ఎవరైతే కాల్స్ ని సెల్ చేస్తున్నారో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఈ లెవెల్ కంటే 9,250 కంటే పైకి వెళ్ళదు అని. సో ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు 9,250 మనం ఇమీడియట్ గా రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. కాకపోతే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని అండ్ ఇంట్రాడేలో కూడా కనిపించిన నెంబర్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే 9,300 అనేది ఆప్షన్ చైన్ ప్రకారం మనకు రెసిస్టెన్స్ గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సపోర్ట్ దగ్గర చూద్దాం. ఓవరాల్ గా ఎక్కడ ఎక్కువ డేటా బిల్డ్ అయిందని చూస్తే 8,800 దగ్గర మనకి స్ట్రాంగ్ డేటా అయితే బిల్డ్ అయింది ఫ్రెండ్స్. 18 lakhs అరౌండ్ అయితే బిల్డ్ అయింది. కాకపోతే
ఈ డేటాని ఈ మంత్లీ ఎక్స్పైరీ డేటాతో కూడా కంబైన్ చేసి మనం చూస్తున్నప్పుడు 9,000 దగ్గర ఉన్న డేటా మనకి సిగ్నిఫికెంట్ గా ఉంటుందన్నమాట. ఇంట్రాడేలోను 9 lakhs అండ్ ఓవరాల్ గా కూడా 17 lakhs అనే డేటాని మనం కొంత సిగ్నిఫికెంట్ గా తీసుకోవచ్చు. సో ఇమీడియట్ గా నిఫ్టీ ఫాలో అవుతున్నప్పుడు 9,000 అనేది మనకి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్, అండ్ అది బ్రేక్ అయితే 8,800 అనేది సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి, కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.